నాటకాలు ఆడాలనుకుంటే ఇలాగే దొరికిపోతారు. అమ్మా, నాటకాలాడేవాళ్ళు బానే ఉన్నారు, ఎందుకంటే నటననే నమ్ముతున్నారు కాబట్టి. భాను ఎప్పుడు నిజాయితీగానే ఉంది, అందుకే ఇలా బాధపడుతుంది. నా భార్య ఏ తప్పు చేయదు. మరి తప్పు ఎవరిది కాకపోతే ఈ కెమికల్ గాల్లోంచి కడుపులోకొచ్చిందా కార్తీక్? అదెందులో నుంచి వచ్చిందో తెలియదనే కదా చెప్తుంది. దీన్ని నువ్వు పట్టుకుని జీడిపాకంలాగా లాగక్కర్లేదు. ఊర్మిళ, భాను ఇలాంటి పని చేస్తుందంటే ఎవ్వరూ నమ్మరు. తన పరువు తీసుకునే పరిస్థితి వస్తే తన ఇంటి పేరు మారింది కాబట్టి మన ఇంటి పరువు పోతుందని ఆలోచిస్తుంది. ఎవరేం చెప్పినా మీరు నమ్మరని మాకు తెలుసత్తయ్య. ఇక్కడ బాధితురాలిని నేనే, దోషిని నేనే. అందుకే ఈ నిజాన్ని నేనే బయటకు తీసుకొస్తాను. ఆ కెమికల్ నా ఒంట్లోకి ఎలా వచ్చిందో ఎవరిచ్చారో నేనే పట్టుకుంటాను. నిజం తెలిసే వరకు ఈ నింద భరించక తప్పదు అని నాకు అర్థమైంది. బాను, బాను, మావయ్య 5 minutes టైం. ఎలా ఉన్నావు మావయ్య? జైల్లో ఖైదీ ఎలా ఉంటాడమ్మా? చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగానే ఉంటాడు. స్వేచ్ఛగా తిరగలేడు, గట్టిగా బాధని బయటికి చెప్పుకోలేడు. బతికుంటాడంతే. ఇంతకీ నువ్వెలా ఉన్నావమ్మా? ఇంచుమించు నా పరిస్థితి కూడా అలాగే ఉంది మావయ్య. కాకపోతే నేను బయట తిరుగుతున్నానంతే. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పమంటావు మావయ్య? నిన్ను చూడటానికి వద్దామనుకుంటే నా మీద నిఘా పెట్టారు. అందుకే నేను చూడటానికి రాలేకపోతున్నాను. పోనీ నేను అనుకున్నది ఏమైనా జరుగుతుందా అనుకుంటే చివరి నిమిషం వరకు నా ప్రతి ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగే కనిపిస్తుంది. కానీ విజయం మాత్రం దక్కడం లేదు. కార్తీక్ నా సొంతం కావడం లేదు. నేను భాను చేతిలో ఓడిపోవటం, కార్తీక్కి దూరం అవ్వటం భరించలేకపోతున్నాను మావయ్య. ఇన్నేళ్ల తర్వాత ఇది చెప్పడానికే వచ్చావా? లేదు మావయ్య, నువ్వేమైనా మంచి సలహా ఇస్తావేమోనని అడుగుదామనొచ్చాను. నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం మనం అనుకునేది జరిగేది. ఎప్పుడైతే నువ్వు ఇలా జైలుకు వచ్చేసావో నేను ఒంటరినైపోయాను. నా ఆలోచనలని పంచుకునే మనిషి లేక అనాథనైపోయాను. చెప్పు మావయ్య, ఏదైనా ఒక మంచి సలహా చెప్పు. భాను బాధపడాలి, నేను నవ్వుకోవాలి, కార్తీక్ నా సొంతం అవ్వాలి. సలహా చెప్పమంటే అలా నవ్వుతున్నావేంటి మావయ్య? ఇంకా నెరవేరని కలలు ఎన్నాళ్లు కంటావమ్మా? అంటే ఏంటి మావయ్య? చూడమ్మా, మనం ఏదైనా చేసేటప్పుడు ఒకసారి ఓడిపోవచ్చు, లేదా రెండోసారి ఓడిపోవచ్చు, మూడోసారి మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. లేదంటే మన గమ్యాన్ని మార్చుకోవాలి. అప్పుడైనా గమ్యాన్ని చేరగలం. ఈ రెండూ చేయకపోతే మన ఎదురుచూపులకి విలువుండదు సరికదా? కొన్నాళ్లకు చూపు కూడా ఉండదు. నీకు మనశ్శాంతి ఉంటుందని పుస్తకాలు పంపించి చాలా పెద్ద తప్పు చేశాను మావయ్య. అవి చదివితే నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటావు అనుకున్నాను. కానీ ఇలా మారిపోతావనుకోలేదు. సహజంగా జైలు గోడలు మనుషుల్ని పిచ్చివాళ్ళని చేస్తాయంటారు. కానీ నిన్ను జ్ఞానిని చేసినట్టున్నాయి. అందుకే అజ్ఞానంగా మాట్లాడుతున్నావు. అజ్ఞానంలో నేను లేని నీలిమా, నువ్వే ఉన్నావు. ఇంకా ఏదో సాధించగలనన్న భ్రమలో బతుకుతున్నావు. వద్దమ్మా, నువ్వు బాగుండాలని కోరుకునే మనిషి నేను. నన్నెవరేమనుకున్నా సరే నేను మాత్రం నీ ఆనందమే ముఖ్యమనుకుని బతికాను. అందుకే నువ్విష్టపడిన కార్తీక్ని నీ వాణ్ణి చేయటానికి నేనెన్నో చేశాను. కానీ ఏమైంది? మన ఆనందం తాత్కాలికమైంది. భాను కార్తీక్ ఒకటయ్యారు. ఇంకా వాళ్ళని విడదీయాలనుకోవడం పిచ్చితనం అవుతుందమ్మా. వద్దమ్మా, నువ్వు ముందు ఆ చక్రం నుంచి బయటపడు. జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, కానీ అన్నీ సాధించలేం. అలా అని వాటి గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే జీవితం సాగిపోతుంది, కానీ మనం ముందుకెళ్లలేం తల్లి. అయితే ఇప్పుడేమంటావు మావయ్య? వాళ్ళను వదిలేయమ్మా. నీ వాళ్ళు కానప్పుడు వాళ్ళు ఏమైతే నీకెందుకు? నీ జీవితం నువ్వు చూసుకో. నీకు ఫేక్ ప్రెగ్నెన్సీ రావడానికి కారణం నేనే. ఏం మాట్లాడుతున్నావు వైశాలి? డబ్బు పిచ్చితో నీలిమాకి ఇంట్లో విషయాలు చెప్తున్నావు అంటే
నమ్ముతాను, కానీ ఇలాంటి పని చేస్తావంటే మాత్రం నేను నమ్మను. నువ్వు నా మీద కోపంతో పగ తీర్చుకోవడానికే నా పెళ్లి చేస్తున్నావని నేను నీ మీద కోపాన్ని పెంచుకున్నాను. ఏం చేసైనా సరే ఈ పెళ్లిని చెడగొట్టుకోవడానికి నీలిమతో చేతులు కలిపాను. అప్పుడే అదొక టాబ్లెట్ తెచ్చి నాకు ఇచ్చింది. ఆ టాబ్లెట్ నీకిస్తే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పింది. అప్పుడు అదేంటో కూడా నాకు తెలియదు, అడగాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఆ రోజు జ్యూస్ లో కలిపి నేనే నీకిచ్చాను. తీరా నువ్వు ఆ జ్యూస్ తాగాక నీకేమైనా అవుతుందేమోనని నీలిమని అడిగాను. అప్పుడే నీలిమ ఈ విషయం చెప్పింది. కానీ కార్తీక్ గారి ప్రమేయం లేకుండా నువ్వు గర్భవతివి అని తెలిస్తే నీ జీవితం ఏమైపోతుందో అని కూడా నేను ఆలోచించలేదు. ఈ పాపమంతా నాదే భాను. అనవసరంగా ఊర్మిళ అత్తయ్య నేను తప్పుపడుతున్నారు. ఈ విషయం నీకెలా తెలిసింది? నేనే చెప్పాను భాను. నువ్వా? అవును భాను, నిన్న నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు నీలిమ మీద డౌట్ వచ్చింది. అప్పుడే ఈ విషయం నేను వైశాలికి చెప్పాను. తను కూడా నీ బాధను అర్థం చేసుకుంది కాబట్టే ఈ నిజం నీకు చెప్పడానికి వచ్చింది. చూసావా ఆ నీలిమ ఎంత గుండెలు తీసిన బంటో, చేసిందంతా చేసి తెలివిగా నింద నీ మీదకు తోసేసింది. ఈ విషయం నేను చెప్తే నువ్వు నమ్మవని వైశాలితోనే చెప్పిద్దామని రమ్మన్నాను. ఈ విషయాలన్నీ వైశాలికి చెప్పి తప్పు చేసావు రాము. రాము ఏం తప్పు చేయలేదు భాను. చెప్పి చాలా మంచి పని చేసింది. నీలిమ స్వార్థం కోసం నీ జీవితంతో ఆడుకుంటుంది. పద, ఈ విషయాన్ని అందరికీ నేనే చెప్తాను. దాన్ని ఆ ఇంటి నుంచి బయటికి గెంటిస్తాను. అత్తయ్య గారికి నిజాలన్నీ తెలిసాయంటే వాళ్ళ మావయ్యతో పాటు దానికి కూడా చిప్పుకుడి తినిపిస్తారు. అలాంటి నీచురాలు బయటుంటే ప్రమాదం భాను. నీ జీవితం చక్కబడాలంటే అది జైల్లోనే ఉండాలి. వైశాలి, నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు, నీ జీవితం గురించి. కాళ్ల పారైనైనా ఆరలేదు, ఇంటికి కట్టిన తోరణాలు కూడా ఇంకా విప్పలేదు. అప్పుడే ఈ గొడవలన్నీ నీకెందుకు? నువ్వు నీ వాళ్ళని అర్థం చేసుకో, నీ ఇంటిని స్వర్గంలా మార్చుకో. అది నువ్విప్పుడు చేయాల్సిన పని. అదేంటి భాను, నేను మాట్లాడుతుందేంటి, నువ్వు చెప్పేదేంటి? చూడు వైశాలి, ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి. బయట ఇంకెవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు. రేయ్ ఆగరా, ఎవడ్రా నువ్వు? రేయ్ ముదనష్టపు వెదవా, ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. ఊర్మిళ, నీ పతనం ప్రారంభమైంది, కాసుకో.